ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న జరిగిన కోల్కతా వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ పరుగుల వద్ద పారింది. రెండు జట్లు కూడా 500కు పైగా స్కోర్ను చేశాయి. మొత్తానికి పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే కాదు, వరల్డ్ టీ20 క్రికెట్ చరిత్రలోనూ అత్యధిక పరుగుల టార్గెట్ ను చేసి గెలిచిన జట్టుగా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఐపీఎల్ లో కొన్ని జట్లు 8, కొన్ని జట్లు 9 మ్యాచ్లు ఆడేశాయి. దీంతో ఒక్కొక్క జట్టు 4-5 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ సందర్భంగానే ప్లే ఆఫ్స్ కు చేరుకునే జట్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఒక్క రాజస్థాన్ రాయల్స్ తప్ప మిగతా 9 జట్ల పరిస్థితి కీలకంగా మారింది. ఎందుకంటే చివర్లో ఉన్న జట్లు ఒక్కసారిగా వరుస విజయాలతో దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా మొన్న హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే టేబుల్లో టాప్ 2 లో ఉండేది, ప్లే ఆఫ్ కు మరింత దగ్గరయ్యేది. కానీ ఆర్సీబీ గెలవడంతో ఎస్ఆర్హెచ్ వెనకబడిపోయింది. అలాగే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. ఇక నిన్న కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన అద్భుత మ్యాచ్ లో టేబుల్లో 2వ స్థానంలో ఉన్న కేకేఆర్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించడంలో మరోసారి ప్లే ఆఫ్ రేసు సంక్లిష్టంగా మారింది. కేకేఆర్ 8 మ్యాచ్లు 5 విజయాలతో 10 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుండగా పంజాబ్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు చివరిలో ఉన్న జట్లు విజయాలు సాధిస్తుండడం టాప్ 2, 3, 4 లో ఉన్న జట్ల పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అలాగే సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ లు తలా 4 మ్యాచ్లు గెలిచి మేము కూడా ప్లే ఆఫ్ రేస్ కు సైతం అంటూ 2, 3, 4 స్థానాల్లో ఉన్న జట్లకి 5, 6, 7 స్థానాల్లో ఉన్న జట్లకు మధ్య ఒక్క విజయమే వ్యత్యాసం ఉంది. అలాగే 8, 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ లు కూడా టాప్ 4 లో ఉన్న జట్ల మధ్య 2 విజయాలే తేడా. మొత్తానికి ఆర్సీబీ తప్ప 9 జట్ల మధ్య ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే రాజస్థాన్ 8 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో టాప్ లో ఉంది. అంటే మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుకునే మొదటి జట్టు అవుతుంది. ఇక ఆ తర్వాత కేకేఆర్, ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జైంట్స్, సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, ముంబై జట్ల మధ్య ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారింది. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం. ప్రతి మ్యాచ్ లో అత్యధిక నెట్ రన్ రేట్ తో గెలవాల్సి ఉంది. ఇది జరగడం చాలా కష్టం కాబట్టి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే 9 జట్లు ప్లే ఆఫ్ రేస్ లో నిలిచాయి.